పట్టణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ చెప్పారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వైరా మున్సిపాలిటీలోని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాములు నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కో ఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అలాగే అనిత, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మీ యొక్క ఆశీర్వాదం ఇది, లేకపోతే మేము అటు వస్తాం, మీరు ఇటు వస్తారు. కాబట్టి మీరంతా మా గౌరవ కౌన్సిలర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వారి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు మన వేదికల మీద ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకోవాలి. మా ఈ గారు కూడా ఎవరైనా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా కావచ్చు. కానీ ఏమంటే ఎప్పుడైతే మనం ఒక రెస్పాన్సిబిలిటీలో ఫిక్స్ అప్ అయిన తర్వాత ఏంటంటే దాని విషయం గురించి మనం స్పందించాలి. ఎస్, అది మినిమం. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మా గౌరవ కౌన్సిలర్స్ అంతా ఉన్నారు. వాళ్ళ యొక్క టెన్యూర్ లో వాళ్ళు రాజ్యాంగ పరంగా ఉన్న వాళ్ళకు 5 సంవత్సరాల వ్యవధిలో